Today, hi friends. Today topic is SDLC. SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అన్నమాట. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఈ లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుందంటే ఒక సాఫ్ట్వేర్ ని ఫస్ట్ ఇనిషియల్ గా ప్లానింగ్ ద రిక్వైర్మెంట్స్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు ఉండేదాన్నే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని కూడా అంటాం అన్నమాట. దీన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాము. అలాగే దీన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని కూడా అంటాం అన్నమాట. ఎస్డిఎల్సి ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ అంటే తెలుగులో ముసాయిదా అంటాం అన్నమాట. దట్ డిస్క్రైబ్స్ ద యాక్టివిటీస్ పెర్ఫార్మ్డ్ అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అంటే ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే యాక్టివిటీస్ ని, ఏం యాక్టివిటీస్, ఈ ప్రతి స్టేజ్ లో ఉండే యాక్టివిటీస్ ని డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ ఎస్డిఎల్సి అనేది. ఎస్డిఎల్సి ప్రాసెస్ యూజ్డ్ బై ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎవరు యూజ్ చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు యూజ్ చేస్తారు ఎస్డిఎల్సిని. టు డిజైన్, డెవలప్, టెస్ట్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్. ఎందుకు అంటే ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయడానికి, డెవలప్ చేయడానికి, టెస్ట్ చేయడానికి, దేన్ని ఒక హై క్వాలిటీ సాఫ్ట్వేర్ ని టెస్ట్ చేయడానికి ది ఎస్డిఎల్సి ప్రాసెస్ యూజ్డ్ బై ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ టు డిజైన్, డెవలప్ అండ్ టెస్ట్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇట్ ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ ద క్వాలిటీ సాఫ్ట్వేర్ that meets or exceeds customer expectations, reaches completion within the time and budget. Within time and budget లో కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగా ఒక ప్రోడక్ట్ ని, క్వాలిటీ ప్రోడక్ట్ ని డెవలప్ చేయడం జరుగుతుంది ఒక ఎస్డిఎల్సి ద్వారా. దీంట్లో ఎస్డిఎల్సి ఫేజెస్ ఏముంటాయంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, ఎవాల్యుయేషన్. చూడండి, సైకిల్ మాత్రమే ఉంది చూడండి. ఇది ఒకటి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, ఎవాల్యుయేషన్. ఈ విధంగా ఎస్డిఎల్సి ఫేసెస్ అనేది ఉంటాయన్నమాట. చూడండి, ఎస్డిఎల్సి ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, సెకండ్ వన్ ఈజ్ డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్, థర్డ్ వన్ ఈజ్ డిజైనింగ్ ద సాఫ్ట్వేర్, ఫోర్త్ వన్ ఈజ్ బిల్డింగ్ అండ్ డెవలపింగ్ ద సాఫ్ట్వేర్, ఫిఫ్త్ వన్ ఈజ్ టెస్టింగ్ ద సాఫ్ట్వేర్, సిక్స్త్ వన్ ఈజ్ డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అన్నమాట. ఈ 6 ఫేజెస్ ని కలిపి ఏమంటామంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫేసెస్ అని కూడా అంటాం అన్నమాట. ఫస్ట్ ది ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ స్టేజ్ ఇన్ ఎస్డిఎల్సి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఎస్డిఎల్సిలో బేసిక్ లెవెల్ అన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన స్టేజ్ అన్నమాట. ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై ద సీనియర్ మెంబర్స్. ఎవరు పెర్ఫార్మ్ చేస్తారు ఈ ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది? ఎవరు పెర్ఫార్మ్ చేస్తారంటే సీనియర్ మెంబర్స్ ఆఫ్ ది టీమ్ విత్ ఇన్పుట్స్ ఫ్రమ్ ది స్టేక్ హోల్డర్స్ అండ్ డొమైన్ ఎక్స్పర్ట్స్. డొమైన్ ఎక్స్పర్ట్స్ అంటే పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, మరియు స్టేక్ హోల్డర్స్ అంటే పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, మరియు డొమైన్ ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళు కోడింగ్ రాయడంలో తోపు, అంటే మంచి తోపు అయి ఉంటారు అన్నమాట. బాగా కోడింగ్ రాసే వాళ్ళని డొమైన్ ఎక్స్పర్ట్స్ అని అంటాం ఇన్ ద ఇండస్ట్రీ. ప్లానింగ్ ఫర్ ద క్వాలిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్స్. దేనికోసం ప్లాన్ చేస్తారు అంటే క్వాలిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ కోసం, మరియు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది రిస్క్ అసోసియేటెడ్ విత్ ద ప్రాజెక్ట్ ఆల్సో డన్ అట్ దిస్ స్టేజ్. ఈ స్టేజ్ లో క్వాలిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ మరియు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది రిస్క్ అసోసియేటెడ్ విత్ ద ప్రాజెక్ట్ అన్నమాట. ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఒకసారి చూడండి. బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అలాగే స్టేక్ హోల్డర్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే సొల్యూషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఈ సొల్యూషన్ రిక్వైర్మెంట్స్ లో 2 టైప్స్ ఉంటాయి: ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ట్రాన్సిషన్ రిక్వైర్మెంట్స్ అని ఈ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ లో ఇవి ఉంటాయి అన్నమాట. డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్ అంటే వన్స్ ద ఈ ఫస్ట్ స్టేజ్ ని ఏమంటామంటే చూడండి ఒకసారి. డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్. వన్స్ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఇస్ డన్,
రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయితే ఎప్పుడైతే అయిపోతుందో, ఫస్ట్ స్టేజ్లో రిక్వైర్మెంట్ అనాలిసిస్లో అయిపోతుందో, నెక్స్ట్ స్టెప్ ఈస్ క్లియర్లీ డిఫైన్. నెక్స్ట్ స్టెప్ అది ఈ ఫస్ట్ స్టెప్ ఏంది, ఈ స్టెప్కి ఇన్పుట్ అనమాట. ఫస్ట్ స్టెప్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్ కి ఇన్పుట్ అనమాట. అండ్ డాక్యుమెంట్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ గెట్ దెమ్ అప్రూవ్డ్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్ స్టేక్ హోల్డర్స్. ఈ స్టేక్ హోల్డర్స్ ద్వారా అప్రూవ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, వన్స్ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఇస్ డన్, ముందు స్టెప్ కంప్లీట్ అయితేనే స్టేక్ హోల్డర్స్ ద్వారా అప్రూవ్ తీసుకున్న తర్వాత క్లియర్లీ డిఫైన్ అండ్ డాక్యుమెంట్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. ఒక సాఫ్ట్వేర్ కి ఒక డాక్యుమెంట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే దిస్ ఈస్ డన్ త్రూ ఎస్ఆర్ఎస్. దేని ద్వారా చేస్తామంటే ఎస్ఆర్ఎస్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అని అంటాము. ఈ ఎస్ఆర్ఎస్ లో ఏమేమి కలిగి ఉంటాయంటే, డిజైన్ డెవలప్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అనమాట. ఈ చూడండి, ఎస్ఆర్ఎస్ అనే దాంట్లో ఈ డాక్యుమెంట్లో ఎస్ఆర్ఎస్ లో ఏముంటాయంటే, విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ గురించి ఉంటుంది, టు బి డిజైన్ డెవలప్ అండ్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్, ఇవి ఉంటాయన్నమాట. అలాగే డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్, ఎంటర్ప్రైజ్ అనాలిసిస్, బిజినెస్ అనాలిసిస్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్, ఎలిసియేషన్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్, సొల్యూషన్ అసెస్మెంట్ అండ్ వ్యాలిడేషన్. ఇవి రిక్వైర్మెంట్స్ ఏ విధంగా, ఇప్పుడు డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్ అంటే, రిక్వైర్మెంట్స్ మనము ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఆఫీస్ ఉండాలి, ఫస్ట్ ఆఫీస్ ఉండాలి, ఆఫీస్కి సంబంధించిన తర్వాత మ్యాన్ పవర్ ఉండాలి, మ్యాన్ పవర్ తర్వాత మనకు సిస్టమ్స్ ఉండాలి, సిస్టమ్స్ వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఉండి తర్వాత వాటికి సంబంధించిన నెట్వర్క్ ఉండాలి. వీటిని ఈ విధంగా రిక్వైర్మెంట్స్ అనేటివి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. ఇవి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఇంకా ఆఫీస్ వర్కులు కానీ వేరే ఉంటాయి. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్. ఇవన్నీ కలిపి దీన్ని డిఫైనింగ్, ఈ విధంగా మనం రిక్వైర్మెంట్స్ అనేటివి డిఫైన్ చేస్తాం. డిజైనింగ్ ద సాఫ్ట్వేర్ చూడండి, ఈ థర్డ్ స్టేజ్ లో మనం ఏం చేస్తామంటే, ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేస్తాం. ఏ విధంగా డిజైన్ చేస్తాము అనేది చెప్తాం చూడండి. బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ స్పెసిఫైడ్ ఇన్ ఎస్ఆర్ఎస్. ప్రతి స్టెప్ చూడండి, ఒక స్టేజ్ కంప్లీట్ అయ్యింది అనుకోండి, ఆ స్టేజ్ యొక్క అవుట్పుట్ నెక్స్ట్ స్టేజ్ కి ఇన్పుట్ అవుతుంది అనమాట. ముందు స్టేజ్ ఏంది మనకు, డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్ కదా. ఈ డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్ అవుట్పుట్ వచ్చి డిజైనింగ్ ద సాఫ్ట్వేర్ కి ఇన్పుట్ అనమాట. మనం ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని ఈ డిఫైనింగ్ ద సాఫ్ట్వేర్ అనేది మనం చేస్తాము. ఇక్కడ ఈ డిఫైనింగ్ ద సాఫ్ట్వేర్ లో ముఖ్యంగా మనము డిజైన్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ అనేది మనం తయారు చేస్తాము అనమాట. బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ స్పెసిఫైడ్ ఇన్ ఎస్ఆర్ఎస్, usually more than one design approach for the product architecture is proposed and documented in DDS. చూడండి, ఇప్పుడు ఏ విధంగా డిజైన్ చేస్తాము అనేది, సాఫ్ట్వేర్ ని ఏ విధంగా డిజైన్ చేస్తాము అంటే, నెంబర్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ కి నెంబర్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. దాంట్లో ఒక బెస్ట్ ఆర్కిటెక్చర్ ని తీసుకొని మనం ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఆ బెస్ట్ ఆర్కిటెక్చర్ అనేది స్టేక్ హోల్డర్స్ కానీ తర్వాత డొమైన్ ఎక్స్పర్ట్స్ కానీ అప్రూవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనము ఈ డిడిఎస్ అనేది చేయడం జరుగుతుంది. డిడిఎస్ అంటే డిజైన్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ అన్నమాట. ఈ డిడిఎస్ ఈజ్ రివ్యూడ్ బై ద స్టేక్ హోల్డర్స్ బేస్డ్ ఆన్ వేరియస్ పారామీటర్స్. రివ్యూడ్ అంటే స్టేక్ హోల్డర్స్ అంటే పెట్టుబడులు పెట్టిన వాళ్ళు డబ్బులు మాత్రమే పెడతారనమాట. వాళ్ళు చూసిన తర్వాత బేస్డ్ ఆన్ ది వేరియస్ పారామీటర్స్, ఆ పారామీటర్స్ ఏంటంటే రిస్క్ అసెస్మెంట్, డిజైన్ మాడ్యులారిటీ, బడ్జెట్, టైమ్ కన్స్ట్రైంట్స్, ద బెస్ట్ డిజైన్ ఈజ్ అప్రోచ్డ్ సెలెక్టెడ్ ఫర్ ది సాఫ్ట్వేర్. ఇవన్నీ ఈ పారామీటర్స్ అన్ని బేస్ చేసుకొని మనం ఒక సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేస్తాము. దీన్ని స్టేక్ హోల్డర్స్ అనే వాళ్ళు, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు రివ్యూ చేస్తూ ఉంటారు.
రివ్యూ చేసిన తర్వాత ఒక బెస్ట్ ఆర్కిటెక్చర్ని మనం తీసుకొని ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఈ డిజైనింగ్ ద సాఫ్ట్వేర్ అనే ఫేజ్లో. అలాగే డెవలపింగ్ ద సాఫ్ట్వేర్, డిజైన్ చేసిన దాన్ని ఏం చేస్తామంటే డెవలప్ చేస్తాం. డిజైన్ చేసిన దాన్ని డెవలప్ చేస్తాం. అలాగే ఇన్ ది స్టేజ్ ఆఫ్ ఎస్డిఎల్సి the actual development starts and product is built. చూడండి, ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ ఎస్డిఎల్సి యాక్చువల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సాఫ్ట్వేర్ ని ఇక్కడనే డెవలప్ చేస్తాము. అర్థమైందా? ఇక్కడ నుంచి ఒక ప్రోడక్ట్ యొక్క డెవలపింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ద ప్రోగ్రామింగ్ కోడ్ ఈజ్ జనరేటెడ్ యాజ్ పర్ ద డిడిఎస్ డ్యూరింగ్ ద స్టేజ్. డిడిఎస్ అంటే డిజైన్, చూడండి, డిజైన్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ అన్నమాట. ఇది ఆ ముందు స్టేజ్ యొక్క అవుట్పుట్ వచ్చి ఈ డెవలపింగ్ ద సాఫ్ట్వేర్ కి ఇన్పుట్ అన్నమాట. ద ప్రోగ్రామింగ్ కోడ్ ఈజ్ జనరేటెడ్ యాజ్ పర్ ది డిడిఎస్ డ్యూరింగ్ దిస్ స్టేజ్. డెవలపర్స్ హ్యావ్ టు ఫాలో ద కోడింగ్ గైడ్ లైన్స్ డిఫైన్డ్ బై దేర్ ఆర్గనైజేషన్ ఏవైతే కోడింగ్ గైడ్ లైన్స్ ఇస్తుందో దాన్ని బేస్ చేసుకొని డెవలపర్స్ అనే వాళ్ళు కోడింగ్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రోగ్రామింగ్ టూల్స్ లైక్ కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ అండ్ డీబగ్గర్స్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ అండ్ ఇంప్లిమెంట్ ద కోడ్. ఈ ఇంటర్ప్రిటర్స్, కంపైలర్స్, డీబగ్గర్స్ ఈ ప్రోగ్రామింగ్ టూల్స్ యూజ్ చేసి కోడ్ని జనరేట్ చేయడం కానీ తర్వాత ఇంప్లిమెంట్ చేయడం కానీ జరుగుతుంది ఈ డెవలపింగ్ సాఫ్ట్వేర్లో. అంటే ఒక ప్రోడక్ట్ ని ఇక్కడనే డెవలప్, అంటే ఒక పైథాన్ కానీ, జావా కానీ, C++ కానీ కోడ్ని యూజ్ చేసి ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్ ద సాఫ్ట్వేర్ అంటే ఈ స్టేజ్ లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫేజ్ లో ప్రతి స్టేజ్ లో టెస్టింగ్ ద సాఫ్ట్వేర్ అంటే ప్రతి స్టేజ్ లో టెస్టింగ్ జరుగుతుంది. ప్రతి స్టేజ్ కి టెస్ట్ కేసెస్ రాయాల్సింది ఉంటుంది. టెస్ట్ కేసెస్ రాసి వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ టెస్టింగ్ లో రకరకాల టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి అన్నమాట. యూనిట్ టెస్టింగ్ అని, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని, వైట్ బాక్స్ టెస్టింగ్ అని 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి చేస్తారు. ఈ టెస్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ చేసిన తర్వాత, బిల్డ్ అనేది వచ్చిన తర్వాత ఈ సర్వర్ కి, ఈ అప్లికేషన్ అనేది సర్వర్ అనేది ప్రాపర్ గా రెస్పాండ్ అవుతుంది, అప్లికేషన్ ప్రాపర్ గా రెస్పాండ్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక మొబైల్ ఫోనే తయారైంది అనుకోండి. తయారైనప్పుడు కాల్ వెళ్తుందా, కాల్ వెళ్ళినప్పుడు సడన్ గా కట్ చేస్తే కట్ అవుతుందా, మళ్ళీ కాల్ మాట్లాడుతూ మరియు మనం నెట్ యూజ్ చేసుకోగలుగుతున్నామా, నెట్ యూజ్ చేసుకుంటూ కాల్ మాట్లాడుతున్నామా, ఈ మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ఆ ప్రోడక్ట్ మీద టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదే ఎన్ని రకాలుగా టెస్టులు ఉంటే అన్ని రకాలుగా టెస్టులు చేసి అన్ని రకాలుగా సాటిస్ఫై అయిన తర్వాత టెస్టింగ్ అనేది కంప్లీట్ చేసి అన్ని టెస్ట్ కేసుల్లో ఇది పాస్ అయింది అని చెప్పి వాళ్ళు టెస్టర్ అనేవాడు ఒక డెవలప్ చేసిన అప్లికేషన్ ని టెస్ట్ చేసి దాన్ని నెక్స్ట్ ఫేజ్ కి పంపించడం జరుగుతుంది అనమాట. దిస్ స్టేజ్ ఈజ్ యూజువల్లీ సబ్సెట్ ఆఫ్ ఆల్ ద స్టేజెస్ యాజ్ ఇన్ ద modern SDLC models. The testing activities are mostly involved in all stages of SDLC. However, this stage refers to the testing only that stage of the software where defects are reported, tracked, fixed, retested until the software reaches the quality standards defined in the SRS. చూడండి, defects are reported, tracked, fixed and retested until the software reaches the quality standards defined in the SRS డాక్యుమెంట్ లో మనం ఏవైతే డిఫైన్ చేసింటామో దాని ప్రకారము ఇది ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అనేది రీచ్ అయిందా లేదా, ఆ స్టాండర్డ్స్ కి రీచ్ అయినప్పుడే ఈ డాక్యుమెంట్ అనేది నెక్స్ట్ పేజ్ కి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట.
డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. డిప్లాయ్మెంట్ మెయింటెనెన్స్ అంటే ఒక ప్రోడక్ట్ టెస్ట్ చేసిన తర్వాత, ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడికి పంపిస్తామంటే డిప్లాయ్మెంట్కి పంపిస్తాం అనమాట. డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. డిప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది తయారైంది, తయారైన ప్రోడక్ట్ని ఇప్పుడు లైవ్లోకి రిలీజ్ చేస్తాం. లైవ్లోకి రిలీజ్ చేయడం అంటే మనము యూజర్స్ని, ఒక ఫోన్ తయారైంది, ఆ ఫోన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఫోన్ని యూజ్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి మనం ఫీడ్బ్యాక్లు ఇస్తుంటాం. కొత్త ఫోన్ రిలీజ్ అయింది అనుకోండి, ఆ రిలీజ్ అయిన ఫోన్ని ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం. ఇది సరిగా నెట్ రావట్లేదు, సిగ్నల్ రావట్లేదు, నెట్ తీసుకోలేకపోతుంది, మనం కాల్ చేస్తున్నప్పుడు హీట్ అవుతుంది, అలాగే మల్టిపుల్ యాక్షన్స్ అనేటివి పెర్ఫామ్ చేయడం లేదు అనేది ఈ విధంగా వచ్చినప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారంటే మళ్ళా దాన్ని మెయింటెనెన్స్ చేయడం. అంటే మెయింటెనెన్స్ అంటే బగ్స్ ఏమంటే రీఫిక్స్ చేయడం అన్నమాట. బగ్స్ని ఫిక్స్ చేయడము, ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే మెయింటెనెన్స్ కిందకి వస్తాయన్నమాట. చూడండి, వన్స్ ద సాఫ్ట్వేర్ ఈజ్ టెస్టెడ్ అండ్ నో బగ్స్ ఆర్ నో ఎర్రర్స్ ఆర్ రిపోర్టెడ్ దెన్ ఇట్ ఈస్ డిప్లాయిడ్. అంటే వన్స్ ద సాఫ్ట్వేర్ ఈజ్ టెస్టెడ్, సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసిన తర్వాత నో బగ్స్ ఆర్ నో ఎర్రర్స్ ఆర్ రిపోర్టెడ్ లేనప్పుడు, ఎర్రర్స్ ఆర్ బగ్స్ లేనప్పుడు ఇట్ ఈస్ డిప్లాయిడ్, అంటే లైవ్ లేక్ వస్తుంది, అంటే జనాలందరూ యూజ్ చేసుకుంటారు అనమాట. దెన్ బేస్డ్ ఆన్ ది ఫీడ్బ్యాక్ ద సాఫ్ట్వేర్ మే బి రిలీజ్డ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్ with suggested enhancements in the target segment. After the software is deployed, then it is maintenance starts. Once the software is deployed, అంటే ప్రోడక్ట్ అనేది టెస్ట్ చేసిన తర్వాత అన్ని బగ్స్ని ఫిక్స్ చేసి, అంటే టెస్టర్స్ ఈ బగ్స్ ఉన్నాయి, ఈ ఎర్రర్స్ ఉన్నాయి అని రిపోర్ట్ చేసినప్పుడు దాన్ని బగ్స్ని కానీ ఎర్రర్స్ కానీ రీఫిక్స్ చేసి దాన్ని మళ్ళీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వన్స్ ద డిప్లాయ్మెంట్ ఈజ్ స్టార్టెడ్, అంటే డిప్లాయ్మెంట్ అనేది అయిపోతానే దాన్ని మెయింటెనెన్స్ కిందకి వస్తాయన్నమాట. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ అంటే అదే ఏపీ ఫైబర్ ఉందనుకోండి, ఏపీ ఫైబర్ వాళ్ళు అందరికీ కనెక్షన్లు ఇస్తారు. కనెక్షన్ ఇచ్చిన తర్వాత అది వర్క్ అవుతుంటుంది. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దాన్ని నెట్ రాకపోతే దాన్ని మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వచ్చి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అక్కడ ప్రాబ్లం ఫిక్స్ చేసి రెక్టిఫై చేయడం జరుగుతుంది. రెక్టిఫై చేసిన తర్వాత అది మెయింటెనెన్స్ కిందకి వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. డిప్లాయ్మెంట్ అంటే వన్స్ ద సాఫ్ట్వేర్ ఈజ్ టెస్టెడ్ ఆర్ నో బగ్స్ ఆర్ నో ఎర్రర్స్ ఆర్ రిపోర్టెడ్ దెన్ ఇట్ ఈస్, ఏమీ ఎర్రర్స్ లేకపోతే దాన్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దెన్ బేస్డ్ ఆన్ ది ఫీడ్బ్యాక్ ద సాఫ్ట్వేర్ మే బి రిలీజ్డ్ యాజ్ ఇట్ ఈస్, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రిలీజ్ చేసి సజెస్టెడ్ ఎన్హాన్స్మెంట్స్ ఇన్ ద టార్గెట్ సెగ్మెంట్. ఆఫ్టర్ ద సాఫ్ట్వేర్ ఈస్ డిప్లాయిడ్ దెన్ ఇట్ ఈస్ మెయింటెనెన్స్ స్టార్ట్స్ అన్నమాట. చూడండి ఇక్కడ ఎన్ని ఫేజెస్ ఉన్నాయో చూడండి. phase 1, phase 2, phase 3, phase 4, 5, 6 and 7. ఒక 7 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్మేషన్, ప్రాజెక్ట్ ఇనిషియేషన్ అన్నమాట. phase 1 లో ఫార్మేషన్ ఉంది, ప్రాజెక్ట్ ఇనిషియేషన్ అంటే ప్రాజెక్టు అసలు స్టార్ట్ కాలేదన్నమాట. ఈ ప్రాజెక్టు మనం చెయ్యాలి అని అనుకుంటున్న స్టేజ్ అన్నమాట అది. రిక్వైర్మెంట్ అండ్ phase 2 లో రిక్వైర్మెంట్స్ ప్లానింగ్, అంటే రిక్వైర్మెంట్స్ డెఫినేషన్, ఒక రిక్వైర్మెంట్స్ గురించి ప్లాన్ చేయడం. అలాగే నెక్స్ట్ ఫేజ్ వచ్చి డిజైన్, phase 3. phase 4 వచ్చి కన్స్ట్రక్ట్ చేయడం, అంటే నెక్స్ట్ phase 5 వచ్చి టెస్ట్, phase 6 వచ్చి ప్రోడక్ట్ రిలీజ్, phase 7 వచ్చి తర్వాత మెయింటెనెన్స్ అండ్ డిప్లాయ్మెంట్ అన్నమాట. చూడండి SDLC స్టేజెస్ అండ్ డాక్యుమెంట్స్. ఫస్ట్ ప్లానింగ్ లో BRD, ఫస్ట్ ప్లానింగ్ అండ్ దెన్ అనాలిసిస్, ఇన్పుట్ BRD. నెక్స్ట్ చూడండి డిజైన్, ఇన్పుట్ SRS, తర్వాత కోడింగ్, ఇన్పుట్ డిజైన్ డాక్యుమెంట్స్, అలాగే టెస్టింగ్, ఇన్పుట్ సోర్స్ కోడ్ అన్నమాట. చూడండి ప్లానింగ్ లో ఫస్ట్ ఏముంటుందంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్,
ప్లానింగ్ లో బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది డెవలప్ చేస్తాం. ఫస్ట్ చేసేదాన్ని బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అన్నమాట. ఆ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మనకి ఏమేమి కావాలి అనే డాక్యుమెంట్ ఒక ప్రిపేర్ చేసిన తర్వాత ఇది అనాలిసిస్ కి రిక్వైర్మెంట్ అనాలిసిస్ కి ఇన్పుట్ అవుతుంది. ఈ ఇన్పుట్ లో ఈ ఇన్పుట్ బిఆర్డి డాక్యుమెంట్ ని బిఆర్డిని బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేస్తే ఈ ఇది దీన్ని ఏమంటామంటే ఎస్ఆర్ఎస్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటాం. ఇది నెక్స్ట్ ఫేజ్ కి డిజైన్ కి ఇన్పుట్ అన్నమాట. అర్థమైందా? దీంట్లో హై లెవెల్ డాక్యుమెంట్, లో లెవెల్ డాక్యుమెంట్స్ అనేటివి ప్రిపేర్ చేస్తాం. ఈ ప్రిపేర్ చేసిన దాన్ని నెక్స్ట్ ఫేజ్ కోడింగ్ అన్నమాట. కోడింగ్ డెవలపర్స్ అనే వాళ్ళు డెవలప్ చేస్తారు. ఇది ఇన్పుట్ దీనికి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ని ఇన్పుట్ అన్నమాట. ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని డిడిఎస్ డిజైన్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ అన్నమాట. ఈ డిడిఎస్ డాక్యుమెంట్ ని తయారు చేస్తాం. ఈ డిడిఎస్ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత మనము టెస్టింగ్ అనేది చేస్తాం అన్నమాట. చూడండి ఒకసారి ఫస్ట్ నుంచి. SDLC phases: planning and requirement analysis. Define the requirements. Design the software. Building the developing the software. Building or developing the software. Testing the software. Deployment the software. చూడండి ఈ 6 phases ని కలిపి SDLC అంటాము. SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాము, ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అని కూడా అంటాం అన్నమాట. ఈ ఫస్ట్ ఫేజ్ లో ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఫస్ట్ ఫేజ్ లో మనము రిక్వైర్మెంట్స్ మనకి ఏమేమి కావాలి అనే దాని గురించి ఫస్ట్ ఒక హౌస్ ను కడుతున్నాం. హౌస్ ను కడుతుంటే మనకు రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అనేది ఈ ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది చేస్తాం అన్నమాట. ఫస్ట్ అనలైజ్ చేస్తాము. మనం ఒక ప్రోడక్ట్ కు ఏం కావాలి అనేది అనాలిసిస్ చేస్తాం. అలాగే మళ్ళీ రిక్వైర్మెంట్స్ ని డిఫైన్ చేస్తాం. అంటే ఒక ఇంటిని కట్టడానికి మనం రిక్వైర్మెంట్స్ అనేది డిఫైన్ చేస్తాం. అంటే ఏం కావాలి మనకు, అదే మనకు మన సాఫ్ట్వేర్ కి ఏం కావాలి, ఫస్ట్ మనం ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక స్పేస్ అనేది కావాలి. అంటే మనకు ఒక హౌస్ అనేది కావాలి. హౌస్ లో ఫస్ట్ హౌస్ ఉండాలి, తర్వాత మ్యాన్ పవర్ ఉండాలి, మ్యాన్ పవర్ తర్వాత మనకు సిస్టమ్స్ ఉండాలి, సిస్టమ్స్ తర్వాత సాఫ్ట్వేర్స్ ఉండాలి, సాఫ్ట్వేర్స్ తర్వాత నెట్వర్క్స్ ఉండాలి, నెట్వర్క్స్ తర్వాత నాన్ ఆఫీస్ మెంబర్స్ కూడా, నాన్ ఫంక్షనల్ మెంబర్స్ కూడా ఉండాలన్నమాట. ఈ విధంగా రిక్వైర్మెంట్స్ అనేది డిఫైన్ చేస్తాము. మళ్ళీ తర్వాత సాఫ్ట్వేర్ ని డిజైన్ చేస్తాం. ఏ విధంగా డిజైన్ చేస్తామంటే ఈ డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్ లో ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ద్వారా ఏదైతే ఇన్పుట్ ని తీసుకున్నామో ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ఈ డిజైనింగ్ ద సాఫ్ట్వేర్ కి ఇన్పుట్ అన్నమాట. ఈ ఇన్పుట్ ని తీసుకుని ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకుని మనం డిజైనింగ్ చేస్తాం అన్నమాట. ఏ డిజైనింగ్ అనేది ఎలా చేస్తామంటే ఒక ఇంటికి ఏమేమి, ఇప్పుడు ఆఫీస్ ఉంది, తర్వాత మ్యాన్ పవర్ ఉన్నారు, సిస్టమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దానికి బెస్ట్ ఆర్కిటెక్చర్ కావాలి. ఒక బెస్ట్ ఆర్కిటెక్చర్ ని తీసుకుంటాం అన్నమాట. ఆ బెస్ట్ ఆర్కిటెక్చర్ ని తీసుకొని ఒక సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక మాడ్యూల్స్ ఉంటాయి. యూజర్ మాడ్యూల్, అడ్మిన్ మాడ్యూల్ మరియు థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. అంటే యూజర్ మాడ్యూల్, అడ్మిన్ మాడ్యూల్ కి మధ్య ఈ యూజర్ కి ఏమేమి పర్మిషన్స్ ఉంటాయి, తర్వాత అడ్మిన్ కి ఏమేమి పర్మిషన్స్ ఉంటాయి, యూజర్ కి అడ్మిన్ కి డేటా ఫ్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ డిజైన్ చేస్తాం. ఈ డిజైనింగ్ ద సాఫ్ట్వేర్, ఈ విధంగా కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది, డేటా ఫ్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ డిజైనింగ్ ద సాఫ్ట్వేర్ అనేది చెప్తుంది అన్నమాట. బిల్డింగ్ ఆర్ డెవలపింగ్ ద సాఫ్ట్వేర్ అంటే మనము ఇక్కడ డెవలపర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు.
డెవలపర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కంపెనీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము కోడింగ్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ కోడింగ్ అనేది డెవలప్ చేసి ఇక్కడ డిడిఎస్ అనే డాక్యుమెంట్ అనేది డిజైన్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ నామ్స్ ప్రకారము ఆర్గనైజేషన్ ఏవైతే ఇచ్చింటాదో ఈ విధంగా ఈ గైడ్ లైన్స్ ప్రకారమే మీరు సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయండి అంటే ఈ ఈ ఇక్కడ చూడండి, బిల్డింగ్ ఆర్ డెవలపింగ్ ద సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ ని ఏ విధంగా డెవలప్ చేస్తామంటే ఒక ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ టూల్స్ ద్వారా మనము ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ ఎండ్ టూల్స్ వచ్చి పైథాన్ కానీ, సి కానీ, C++ కానీ, జావా కానీ, ఒరాకిల్ కానీ, ఇన్ఫర్మాటిక్ కానీ, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తాయి. ఫ్రంట్ ఎండ్ టూల్స్ వస్తాయి అంటే డెవలపింగ్ టూల్స్ అన్నమాట. ఇవన్నీ బేస్ చేసుకొని డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ద సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాక్ ఎండ్ టూల్స్ అంటే బ్యాక్ ఎండ్ టూల్స్ ఏమేమి ఉంటాయంటే బ్యాక్ ఎండ్ టూల్స్ దాదాపుగా మాక్సిమం మనం డేటాను స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఈ డేటాను స్టోర్ చేయడానికి అండ్ అలాగే డేటాని మెయింటెనెన్స్ చేయడానికి వచ్చిన డేటాని డే బై డే వచ్చే డేటాని మెయింటైన్ చేయడానికి ఈ బ్యాక్ ఎండ్ టూల్స్ యూజ్ చేస్తాము. బ్యాక్ ఎండ్ టూల్స్ ఏమేమి ఉంటాయంటే ఒరాకిల్ డేటాబేస్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, వీటిని బ్యాక్ ఎండ్ టూల్స్ అని మనం అంటాము. ఇది ఫ్రంట్ ఎండ్ టూల్, బ్యాక్ ఎండ్ టూల్స్ అంటాం అనమాట. అలాగే నెట్వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఈ నెట్వర్క్ లేనిది మనము ఏం చేయలేము. ఫ్రంట్ ఎండ్ టూల్స్ కి, బ్యాక్ ఎండ్ టూల్స్ కి నెట్వర్క్స్ కూడా కంపల్సరీ అవసరం అన్నమాట. ఈ విధంగా వీటిని యూజ్ చేసి మనం ఒక డెవలపింగ్ ద సాఫ్ట్వేర్ అని యూజ్ చేస్తాం. ఈ డెవలపింగ్ సాఫ్ట్వేర్ లో ఫ్రంట్ ఎండ్ టూల్స్, బ్యాక్ ఎండ్ టూల్స్, తర్వాత నెట్వర్క్స్ అనేది మేజర్ రోల్ నిర్వహిస్తాయి. అలాగే వీటిని యూజ్ చేసేది ఎవరంటే డెవలపర్స్. వాళ్ళు పైథాన్ డెవలపర్స్ కావచ్చు, తర్వాత జావా డెవలపర్స్ కావచ్చు, .NET డెవలపర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అన్నమాట. ఈ విధంగా డెవలపింగ్ ద సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తాము. అలాగే టెస్టింగ్ ద సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ లో బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, తర్వాత యూనిట్ టెస్టింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. మనకి SDLC లో 6 టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి. ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్, డిజైనింగ్ ద సాఫ్ట్వేర్, బిల్డింగ్ ఆర్ డెవలపింగ్ ద సాఫ్ట్వేర్, టెస్టింగ్ ద సాఫ్ట్వేర్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అని 6 ఫేజెస్ ఉంటాయి. ఈ 6 ఫేజెస్ లో ప్రతి ఫేజ్ లో టెస్ట్ కేసెస్ రాస్తారు. టెస్ట్ కేసెస్ రాసి ప్రతి ఫేజ్ సక్సెస్ అయితేనే నెక్స్ట్ ఫేజ్ కి అది ఆ అవుట్పుట్ ని నెక్స్ట్ ఫేజ్ కి ఇన్పుట్ గా వాడతాం కాబట్టి ప్రతి ఫేజ్ లో టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసి అది నెక్స్ట్ ఫేజ్ కి ఇన్పుట్ అవుతుంది కదా, కాబట్టి టెస్ట్ కేసెస్ రాసి టెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఆ టెస్ట్ చేసి వైట్ బాక్సా, బ్లాక్ బాక్సా అనేది యూనిట్ టెస్టింగ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేసేసి దాన్ని ఒక బుల్డ్ మీద టెస్టింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ బుల్డ్ అనేది అన్ని విధాలుగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అనేది వచ్చిందా లేదా అనేంత వరకు, క్వాలిటీ ప్రోడక్ట్ అంటే అన్ని వితౌట్ బగ్స్ అనేది బుల్డ్ అనేది రిలీజ్ అయిందా లేదా అనే దానికి వచ్చే విధంగా టెస్ట్ చేసి దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. చూడండి, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఒక ప్రోడక్ట్ టెస్ట్ చేసిన తర్వాత అన్ని విధాలుగా టెస్ట్ చేసి ఇట్స్ ఓకే అని చెప్పినప్పుడు, ఒక టెస్టర్ ఇట్స్ ఓకే అన్ని విధాలుగా టెస్ట్ చేసినాము, అన్ని విధాలుగా ఇది ఓకే అని చెప్పినప్పుడు డిప్లాయ్మెంట్ అవుతుంది. డిప్లాయ్మెంట్ అంటే ఒక టెస్టర్ డిప్లాయ్మెంట్ లో ఒక టెస్టర్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు, ఒక డెవలపర్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు, అడ్మిన్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఎందుకంటే ఈ డిప్లాయ్మెంట్ అనేది లైవ్ లేకపోయేదాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. ఎప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారంటే టెస్ట్ చేసిన వాడు ఏ విధంగా టెస్ట్ చేశాడు, అలాగే డెవలప్ చేసిన వాడు ఏ విధంగా డెవలప్ చేశాడు, అడ్మినిస్ట్రేటర్ దాన్ని వీళ్ళిద్దరు సరిగా చేసినారా లేదా, దీన్ని ఒక ప్రాపర్ ప్లేస్ లో ఉందా లేదా, పలానా డేటాబేస్ లో ఉందా లేదా అని చెక్ చేయడానికి వీరందరి సమక్షంలో అది ఒక డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఆ డిప్లాయ్ చేసిన దాన్ని మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. అంటే మెయింటెనెన్స్ అంటే ఆ లైవ్ లేకపోయి అందరు యూజర్స్ అందరూ యూజ్ చేసుకుంటున్నప్పుడు మెయింటెనెన్స్ కిందికి పోతుంది అనమాట. మెయింటెనెన్స్ అంటే ఏమైనా
యూజర్ యూజ్ చేసుకుంటున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఏవైనా బగ్స్ వస్తే ఆ బగ్స్ ని ఫిక్స్ చేయడమే మెయింటెనెన్స్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా అందరికి?